ఆ యొక్క 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటే 2 కొరింథీ 12:9. ఓ థ్యాంక్ యూ జీసస్. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ మాట అనేది ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. ఆయనకి శరీరంలో ఒక బలహీనత, ఒక జబ్బు, ఒక ముళ్ళుగా ఉంచబడింది ఆయన శరీరంలో. ప్రభా, ఈ బాధ నేను భరించలేకపోతున్నానయ్యా, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను ప్రభా, ఈ వ్యాధి నేను భరించలేకపోతున్నానయ్యా ప్రభా, ఈ ముళ్ళు నేను భరించలేకపోతున్నాను ఆయన అని ముమ్మారు ప్రార్థన చేశాడంట ఆయన. ఎన్నిసార్లమ్మా? కొంతమంది ముమ్మారు తినమంటే ముమ్మారు తింటారు. పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంకాలం. కొంతమంది 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు కూడా తినేవాళ్ళు ఉంటారు. ముమ్మారు ప్రార్థన చేయమంటే ముమ్మారు ప్రార్థన చేశాడండి ఈయన. ఏం పోవాలని? తన శరీరంలో ఉన్న ముళ్ళు, ఆ బలహీనత పోవాలని. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు 3 సార్లు ప్రార్థన అయిన తర్వాత దేవుడు ఒక రోజున అపోస్తలుడైన పౌలు గారితో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, పౌలా, జబ్బో జబ్బో జబ్బో, బలహీనతో ఈక్కోడేదన్న బలహీనతో అది పోయేదాకా వదిలిపెట్టం దేవుడిని. అమ్మ అవునా? అది పోయేదాకా దేవుని బట్టికి వదలం మనం. అదైనా పోవాలి బలహీనత. దేవుని స్తోత్రం. ప్రభా, ఈ బలహీనత నేను భరించలేకపోతున్నానయ్యా ప్రభా, సహాయం చేయను ఆయన అని 3 సార్లు ప్రార్థన చేసి దేవుడు అంటున్నాడంట అక్కడ. ప్రభు ఏమంటున్నాడంటే అక్కడ, పౌలా, ఎందుకు నువ్వు ఇలా ఇబ్బంది పడుతున్నావు? నువ్వు బలహీనుడు, నేను బలహీనుడిని, నేను రోగిని, నేను వ్యాధిగ్రస్తుని నువ్వు అనుకుంటున్నావు. ఇదిగో నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు ఆ యొక్క వ్యాధితో ఉన్నప్పుడు, ఆ యొక్క నొప్పితో ఉన్నప్పుడు నా శక్తి ఇంకా ఎక్కువగా నీ మీద పనిచేస్తుంది. బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుతుంది అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే మనం బలహీనలుగా ఉన్నప్పుడు దేవుడు సంపూర్తిగా మన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగని బలహీనంగా మిమ్మల్ని ఉండమంటలా. బలహీనత అంటే వ్యాధులు, అనారోగ్యాలు, నీరసం, ఇవన్నీ కూడా బలహీనతలే. రెండోది, బలహీనతకి ఇంగ్లీష్ బైబిల్లో దానికి అర్థం, బలహీనత అనే మాటకి వంకరతనం అని వస్తుంది అంట అర్థం. అది కూడా బలహీనతే. తెలుసా నీకు ఆ విషయం? శారీరక బలహీనత ఉంది బైబిల్లో, ఆత్మీయ బలహీనత కూడా ఉంది. దేవునికి స్తోత్రం. కొంతమంది ఒకవేళ నేను బలహీనుడి కాదు నాయనా, ఒకసారి నేను బలహీనుడి ప్రభా అని నేను ప్రార్థన చేస్తుంటే, ఒకప్పుడు నేను బలహీనుడి ప్రభా అని నేను అంటే ప్రభు అన్నారు, లేదు నువ్వు బలవంతుడు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు ఆ మాట అన్నాడు, నువ్వు బలవంతుడు రా బాబు, నువ్వు బలహీనుడు కాదు అంటే ఆ మాట కూడా మన నోటితో మనం అనకూడదని దేవుడు ఆయన ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. పగటకాల సమయంలో నీవు బలహీనుడవు కాదు, నీవు బలహీనురాలవు కాదు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఒకవేళ మనల్లో బలహీనతలు ఉన్నా సరే మన బలహీనతలను దేవుడు బలంగా మార్చేస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చదువుకుంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఓ థాంక్ యూ జీసస్.
యెషయా గ్రంథం 40:29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. సొమ్మసిల్లిపోయే వాళ్ళకి బలం ఇచ్చేవాడు అంటే మన దేవుడు. ఆమేనంటే శక్తిహీనులకు బలాభివృద్ధిని ఇచ్చేవాడు అంటే ఆయన. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎప్పుడు సొమ్మసిల్లిపోతారు? మీరే కొంత వాక్యం మీతో చెప్పిస్తాం. ఎప్పుడు సొమ్మసిల్లిపోతారు? బాగా అనారోగ్యం వచ్చేసింది అనుకోండి, లేకపోతే బాగా పనిచేసి వచ్చాం అనుకోండి, అలసిపోయాం అనుకోండి, ఓపిక లేదు అంటాం. అప్పుడు వెంటనే ఆయన అంటాడు, నా కృప నీకు చాలరా బాబు, నా కృప ఉందిరా నీకు. రే నాయనా, నా కృప ఉంది అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నా కృప నీకు చాలును. ఒక్కోసారి మనకు ప్రార్థన చేయడానికి కూడా ఓపిక ఉండదు, కానీ కృప మాత్రం ఉండదు. అప్పుడు దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడానికి కూడా ఓపిక లేని సమయాల్లో దేవుడు ఆయన కృపను మనకి పెట్టుబడిగా పెడతాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన కృప ఏం చేస్తుందంటే మనతో మన ఆత్మలో ఉండి ప్రార్థన చేపిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, సొమ్మశీలిన వానికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. పౌలు గారు మరో చోట ఏమంటాడంటే, ఆయన అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. అర్థమవుతుందా? ప్రభువు నన్ను బలపరుస్తాడు కాబట్టి నేను ఏదైనా చేస్తాను ఆయన కోసం. దేవునికి స్తోత్రం. ప్రభువు నన్ను బలపరిస్తే నేను ఏదైనా నా ప్రభు కోసం చేయడానికి నేను సిద్ధమే అంటాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ప్రశ్న వేస్తున్నాను, బైబిల్లో సొమ్మసిల్లిపోయిన వ్యక్తి, బలహీనుడైపోయిన వ్యక్తి, ఒక వ్యక్తి పేరు చెప్పండి. ఎవరన్నా నువ్వు ఆగే చెప్పాలి. బైబిల్లో సొమ్మసిల్లిపోయిన వ్యక్తి, బలహీనుడైపోయిన వ్యక్తి, బలవంతుడే ఒకప్పుడు. అమ్మా చెప్పాలి అమ్మా. ఏలియా. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రవక్త, దైవజనుడైన ఏలియా, దేవుని సేవకుడైన ఏలియా, ఆయన ఒకానొక సమయంలో కొంతమంది రాజుగారి దగ్గర నుంచి 50 మంది వచ్చి, దైవజనుడా ఇదిగో రాజుగారు నిన్ను రమ్మన్నారు అనగానే ఆయన అంటాడు, నేను నిజంగా దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని దిగి మిమ్మల్ని దహించలేదు కాకంటే అలాగా మూడు గ్రూపులు బూడిదైపోతారు. వచ్చిన 3 సైన్యాలకు బూడిదైపోతారు. అట్లాంటి వాడు ఒకనొక సమయంలో సొమ్మసిల్లిపోయాడు. ఆయన బలహీనుడైపోయాడు. ఆయన ఏమీ చేయలేని స్థితిలో ఒక యెజబెలు అనే ఒక రాణి ఇచ్చిన వార్నింగ్కి ఏలియా ఇదిగో రేపు ఇయాంటకల్లా నేను లేపేస్తాను యెజబెలు అనే ఒక రాణి. అప్పటికి ఈయన వయసు ఎంత ఏలియా గారిది? సుమారుగా 60 పైన 70 లోపు ఉంటుంది ఈయన వయసు. పోయినసారి మనం చెప్పుకున్నాం పౌలు గారి వయసు, ఇప్పుడు ఈయన వయసు. దేవునికి స్తోత్రం. అంటే 60 దాటిందంటే ఆ వయసు యవనస్తుడా వృద్ధుడా? అమ్మా చెప్పండి అమ్మా. పిల్లలు అంతే కదా. వృద్ధాప్యంలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మీకు అర్థమవ్వాలని మామూలుగా చెప్పేస్తున్నాను వాక్యం. ఆ యొక్క మొదటి రాజులు 19వ అధ్యాయము 4వ వచనం చదవండి. మొదటి రాజులు 19:4. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మొదటి రాజులు 19వ అధ్యాయము 4వ వచనం. తను ఒక దిన ప్రయాణము చేసి, అమ్మాయి ఎంతసేపు పట్టిందంట ప్రయాణం చేయడానికి? ఒక రోజంతా ప్రయాణం చేసుకుంటే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మాయి ఎక్కడికి వెళ్ళాడు? అడవులోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి ఎక్కడో ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు సమాధానం. అడవులోకి వెళ్ళిపోయాడు. ఒక రోజంతా ప్రయాణం చేసుకుని అడవు లోపలికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుని, కొంతమంది బైబిల్ పండితులు, బైబిల్ వేదాలు చదివిన వాళ్ళు, బైబిల్ వేదాలు జ్ఞానించిన వారు, బైబిల్ పండితులైన వారు, వారు చెప్పే మాట ఏంటంటే, కొంతమంది బదిరి వృక్షము అంటే దానికి అర్థము రేగు చెట్టు అంటున్నారు కొంతమంది. అమ్మ అర్థమవుతుందా? బైబిల్లో చెట్లకు పేర్లు మన తెలుగు అర్థాలు వేరు వేరు వస్తాయి. జాల్దరు వృక్షము అంటే యాపిల్ చెట్టు, బదిరి వృక్షం అంటే రేగు చెట్టు. రేగు చెట్టుకి మీరు చూస్తే ఆకులు సరిగా ఉంటాయా? దానికి ఉండవు.
దానికి ఏముంటాయి? రేగి చెట్టుకి ముళ్ళు ఉంటాయి. ముళ్ళు దేనికి సాదృశ్యం? శాపానికి సాదృశ్యం. శాపగ్రస్తమైన చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాడు ఈ దైవజనుడు. శాపగ్రస్తమైన చోటన మనం కూర్చున్నాం అనుకో, ఏమొస్తాయి మనకి? శాపమైన ఆలోచనలు వస్తుంటాయి. అందుకే ఆయన అక్కడికి వెళ్ళి కూర్చోగానే అక్కడ ఆయన ఆలోచన మారిపోయింది. ఏలియా గారి ఆలోచన ఏమంటున్నాడో తెలుసు. అక్కడికి వెళ్ళి కూర్చుని ఒక రోజు అంత మానం ప్రయాణం చేశాడు. వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడంటే అడవిలో రేగి చెట్టు కింద కూర్చున్నాడు, బద్రీ వృక్షం కింద కూర్చుని ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నిజంగా ఆ ప్రార్థన ఒక రకంగా చెప్పాలంటే దేవునికి బాధ కలిగించే ప్రార్థన. అట్లాంటి ప్రార్థన చేయకూడదు. చేస్తే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమైందంటే దేవుడు ఆ మాట అన్నందుకు ఆయనకి బదులుగా వేరే సేవకుడిని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీలకి రాజుగా మరొక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఈయన్ని ప్రభు తీసుకెళ్ళిపోయారు. ఆ ప్రభు ఏదో ఊరుకుంటాడే, సరదాగా అన్నా సరే అనుకుంటున్నారేమో. కొన్ని ప్రార్థనలు సీరియస్గా తీసుకుంటాడు దేవుడు. ఆ తర్వాత చదువు. మరణాపేక్ష అంటే చనిపోవాలని ఆశ ఉంది ఈయనకి. ఎందుకు చనిపోవాలని ఆశ? ప్రభు ఇప్పటికే ముసలోనయ్యానే, బోడి సేవ చేశానే మీకోసం. కొండల్లోనూ, గుహల్లోనూ, రాళ్లలోనూ, అడుగుల్లోనూ తినక చాలా సేవ చేశాను ప్రభు. కానీ అది ఆ యొక్క దుష్టుల చేతిలో, ఆ యజమాని చేతిలో చచ్చే కంటే నీ చేతిలో హాయిగా కన్నుబూయటం మంచిది కదా నాయన, తీసేసుకొని ఆయన అంటున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఏమంటున్నాడంటే మరణాపేక్ష కలిగిన వాడే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కానన్నాడు. అదే మీరైతే ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభు వాళ్ళకంటే నేను చాలా శ్రేష్టమైన దాన్నయ్యా, అతని కంటే నేను చాలా శ్రేష్టమైన వాడిని, ఆమె కంటే నేను చాలా శ్రేష్టమైన దాన్ని, నేను నీతిమంతురాలని. మన నీతిమంతులుగా మార్చబడడానికి ఎదరి వాళ్ళని భక్తిహీనులుగా మారుతున్నాం, క్రియేట్ చేస్తాం. మనిషి బుద్ధి, మనిషి గుణం అలా ఉంటుంది అనమాట. ఈయనేమన్నాడంటే నా పితరుల కంటే నేనేమి గొప్పవాడిని కాదయ్యా అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఇక్కడ తగ్గించుకుని ఆయన చేసే ప్రార్థనలో తగ్గింపు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. నా పితరుల కంటే నేనేమి గొప్పవాడిని కాదు నాయన. ఎవరన్నా వచ్చి అయ్యా మీరు ఎంత గొప్పవాళ్ళు అయ్యా అలాగే ఎలాగన్నారు అనుకో, ఇంతోడు ఎంత అయిపోకూడదు. ఇంత బుడగ ఇంత ఉబ్బిపోయినట్టుగా ఆకాశంలో సగం వెళ్ళిపోయి ఇలా చూడకూడదు మనిషిని. దేవునికి స్తోత్రం. అది ఏముందిలేండి అంత దేవుని కృప అంటే ఒక మాటతో పోయి దేవునికి స్తోత్రం. బ్రదరు నువ్వు చాలా బాగా చెప్పావు బ్రదర్, నిజంగా నువ్వు అన్నట్టే గొప్పవాడిని అని అనకూడదు. అమ్మ నువ్వు ఎంత బాగా ప్రార్థన చేస్తావమ్మా అన్నారు ఎవరన్నా. నేను కానీ మా చర్చిలో కూడా నాతోనే ఎక్కువసేపు చేపిస్తారండి, నేనే బాగా ప్రార్థన చేస్తాను అని అనకూడదు. అర్థమైంది తెలుసా మీకు? ఎవరైనా నిన్ను పొగిడినప్పుడు నాదేముంది అమ్మ యేసయ్య కృప అంతా అంటే ఒక మాటతో సరిపోయి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే అయ్యా నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, ఎంత మట్టికి చాలు ప్రభా, ప్రాణం తీసుకో అయ్యా అని బాధతో ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఎంత బాధ వేసి ఉంటుంది ఆ మాటకి, ఎంత బాధపడితే ఆ ప్రార్థన చేసాడు అసలు ఆలోచించారా? ఒక వ్యక్తి ఎవరైనా సరే నాకు ఆరోగ్యం అయ్యా, ఆయుష్ అయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను బాగు చేయనైనా, నాకు డబ్బులు ఇయ్యా, నాకు ఇల్లు ఇయ్యా, నాకు స్థలం ఇయ్యా, పొలం ఇయ్యా, లేకపోతే మా పిల్లలకి ఉద్యోగాలు ఇయ్యా, మా పిల్లలకి పెళ్లి చేయనైనా, లేకపోతే నాకు పెళ్లి చేయనైనా ఏడి ఈ అడుగుతారు. అవునా? కానీ ఈయనేమని అడుగుతున్నాడు? చాలయ్యా చాలయ్యా అన్నాక చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా. దేవుని స్తోత్రం. అలా అడిగినా బాగుండేది. నీ ప్రేమ చాలేసయ్యా, నీ సన్నిధి చాలేసయ్యా, నీ కృప చాలయ్యా అని అంటే బాగుండేది. నువ్వు అయ్యా ఇక ఎంతో మట్టికి నా జీవితం చాలయ్యా అని అడిగాడు. అడిగి మళ్ళీ ఏం చేశాడు? ఆ చిన్న ప్రార్థన చేసి పడుకున్నాడు. అక్కడ నిద్రపోతున్నాడు. ఒకసారి చదవండి. పరుండి అక్కడ చూసుకుంటే ఎక్కడున్నాడు ఏలియా? అమ్మా ఆ చెట్టు ఎక్కడుంది? అడవులో ఉన్నాడు. అడవులో జియో సిగ్నల్ లాగిద్దా? ఎయిర్టెల్ లాగిద్దా? ఐడియా లాగిద్దా? నిజంగా అక్కడ ఇప్పుడైతే లాగిద్దాము. అప్పుడు ఆ సిమ్లు ఏమి లేవు కదా. అప్పుడు ఒకే ఒక్క సిమ్ ఉంది, అది పరిశుద్ధాత్మ సిమ్. దేవునికి స్తోత్రం. ఎక్కడో స్పిరిట్ ఆఫ్ లీడింగ్ కొడుతుంది, ఎక్కడో అడవులో నుంచి ప్రార్థన పడుతుంది. అడవులో ఎక్కడో నా మనిషి ఉన్నాడు ఇక్కడ అని దేవుడు చూస్తున్నాడు. ఆకాశంలోంచి అడవి అంతా గాలిస్తున్నాడు దేవుడు కనుదృష్టి. ఎక్కడో ప్రార్థన పడుతుంది ఈ అడవులో నుంచి అని వెంటనే దేవుడు చూస్తే స్పిరిట్ ఆఫ్ లీడింగ్, పరిశుద్ధాత్మ లీడింగ్ లాగుతుంది అక్కడికి.
పరిశుద్ధాత్మ పవర్ లాగుతుంది, ఇక్కడ ఎవరో నా సేవకుడు ఉన్నాడు, ఇక్కడ స్పిరిట్ పనిచేస్తుంది ఇక్కడ అని దేవుడు ఎతుకుతుంటే ఎక్కడున్నాడా అని దేవుడు బాగా అడవులు కందుష్టి పెట్టి చూస్తుంటే ఎక్కడున్నాడు ఈయన? రేగి చెట్టు కింద ప్రార్థన చేసేసి పొరుగుని పోయి నిద్రపోతున్నాడు. దేవుని స్తోత్రం. దేవదూత ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవదూత ఒక వ్యక్తికి ఆహారం తేవటం అంటే అది ఆషామాషి విషయం కాదు. బైబిల్లో ఎవరికి తెచ్చినట్టుగా దాఖలాలు లేవు. దేవదూతలు కాపాడటానికి వచ్చినాయి, యుద్ధం చేయడానికి వచ్చినాయి. కానీ ఒక వ్యక్తికి ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక ఏమంటారు తల్లిలాగా ఆహారం పెట్టింది ఎవరంటే దేవదూత. ఎందుకు వచ్చిందయ్యా దేవదూత అంటే ప్రభు అయిన దేవుడు, ఆయనే తల్లి, ఆయనే తండ్రి. బహుశా ఏలియా గారికి అప్పటికి తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, ముసలోడైపోయాడు కాబట్టి ఈయన. కానీ తల్లి లాంటి దేవుడు ఆయన ఏం చేశాడంటే ఆయన చూసి వెంటనే దేవదూతకు ఆజ్ఞాపించాడు, ఇదిగో నా సేవకుడు ఇబ్బంది పడుతున్నాడు, ఇక్కడ అరణ్యంలో ఉన్నాడు, వెంటనే వెళ్ళాలి, ఇమీడియట్లీగా నువ్వు అడవిలోకి వెళ్ళాలి, అక్కడికి ఆహారం తీసుకెళ్ళాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. వెంటనే ఆహారం పట్టుకుని వచ్చేసింది. దేవుని స్తోత్రం. దేవదూత ఎందుకు తట్టిందో తెలుసా నీకు? ఒకసారి పాయింట్ క్యాచ్ చేయండి, బుర్రపోదు కట్టండి. దేవదూత తట్టి లేపిందంట. అతను మామూలుగా నిద్రపోయేవాడు అనుకోండి, అంటే పాస్టర్ గారు అంటే ఆయన పడిపోతుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే పాస్టర్ గారు లేదు, పాస్టర్ గారు లేదు. గాఢ నిద్రలో ఉన్నాం అనుకో, అయ్యగారు 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 అని వెళ్తే ఎక్కడో ఎలా అయినా పడుతుంటే ఎక్కడో ఎవరో దూరం అరుపుతున్నట్టు వినపడతాయి, మనకు దగ్గరికి వినపడదు. గాఢ నిద్ర ఎప్పుడు వస్తుంది మనిషికి? బాగా అలసిపోయినప్పుడు, పని చేసి వచ్చి బాగా ఒళ్ళు ఊనమైపోయినప్పుడు వెంటనే గాఢ నిద్ర వచ్చేస్తాయి. మన గుంటూరు ప్రయాణం చేసాం మేము. గుంటూరు వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ 8 అయింది. ఆ రోజు ఉదయం నుంచి నేను ఆ రాత్రి 8 దాకా ఏం తెలియదు. ఆ రోజు ప్రయాణాల్లోనే ఉన్నాను, ఏమి టిఫిన్ కూడా చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి ఒక ముద్ద ఫోన్ చేసి దారిలో ఆహారం సిద్ధపరిచి వచ్చేస్తున్నాను దగ్గరికి అని చెప్పి ఫోన్ చేశాను పాస్టర్ గారికి. ఆహారం సిద్ధపరిచింది. ఇంటికి రానుగానే స్నానం చేసి భోంచేసి వచ్చి మందిరంలో 8 గంటలకు అలా పడుకున్నాను. అలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది ప్రాణం. అంటే ఒళ్ళు అలసిపోయింది కాబట్టి గాఢ నిద్రలో. ఈ ఏలియా గారు ఒక రోజంతా నడిచి ప్రయాణం చేశాడు కాబట్టి ఈయన ఒళ్ళు ఎలా ఉంది? అలసిపోయి ఈయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసి పండుకుంటే అక్కడ దేవదూత వచ్చంట తడి తిన్నంట. బాబు ఏలియా గారు లేకండి, నిజంగా మనం అదే ప్లేస్లో మనం ఉన్నవానికి ఏం చేస్తాం? కొంత వాక్యం మీతోనే చెప్తా, తిడతాం కాదు. నిజట్లో అమ్మ ఎవరు మీరు అని భయపడతాం. వచ్చింది ఎవరు అక్కడ? ఆయన ఎందుకు భయపడలేదు? పాయింట్ క్యాచ్ చేశారా? అంటే అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి ఆయనకి, చాలా అనుభవాలు. ఇలా నేను బాగా నిద్రపోయినప్పుడు నా దేవుడు ఆహారం పంపిస్తాడు. ఒకసారి దేవుడు దైవజనుడైన ఏలియా గారికి కాకులతో ఆహారం పంపించాడు. ఒకసారి ఏమో ఇదిగో దేవదూతతో పంపించాడు. ఒకసారి ఏమో ఇదిగో నాయన నీకు ఆహారం పెట్టడానికి నేను సారెపతి విధవరాలకు ఆజ్ఞాపించాను, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ కరువు 3.5 సంవత్సరాలు కూడా నిన్ను చాలా బాగా చూసుకుంటుంది ఆవిడ, ఒక కన్న తండ్రిని చూసినట్టుగా చూస్తుంది, వెళ్ళు అని దేవుడు సారెపతిలోకి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమంది దేవుని సేవకుల విలువ తెలిసిన వాళ్ళు, దేవుని ప్రాణం తెలిసిన వాళ్ళు ఉంటారు అక్కడక్కడ. ఈ సందర్భం చెప్పి అసలైన సందర్భంలోకి వెళ్దాం. చెప్పమా ఉపమానం. ఇంతకీ ఈయన ఆహారం దేవదూత లేపిన తర్వాత కాల్చిన అప్పాలు ఉన్నాయంట అక్కడ, కాల్చిన చపాతీలు, రొట్లు, అప్పాలంటే. పైగా నీళ్ళ బుడ్డి ఉందంట. లెగిసి ఆహారం తిని నీళ్లు తాగి సుమారుగా శక్తికి మించిన ప్రయాణం చేసి 40 పగళ్ళు 40 రాత్రులు ఒక కొండ మీద ప్రయాణం చేశాడు. ఒక్క పూట భోజనం. దేవునికి స్తోత్రం. మనం ఒక పూట భోజనం తెల్లారేసరికల్లా ఆకలేసేస్తుంది, టిఫిన్ ఇంకా టిఫిన్ తేలేదా? నీరసం వచ్చేస్తుంది, ఇంకా టిఫిన్ తేరో. ఎంత నీరసం వచ్చేస్తుంది, మీరు వేసి తెల్లారులు ఉద్ధరించినట్టు అంటారు చాలామంది పిల్లలు. ఎంత నీరసం వచ్చేస్తుంది తెలిసి అసలు టిఫిన్ చేయకపోతే, ఇక అని తెలిసి అసలు అంటాం. బీపీ డౌన్ అయిపోతుంది, షుగర్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కాలం ఇదేగా, అయ్యేగా బహుమతులు అందరికీ. బీపీ షుగర్ లేనోడు, షుగర్ బీపీ ఏదో ఒకటి ఉంటే నాడు మనిషి లేతాడు మనిషి. అది ఈ కాలం లెక్క ప్రకారం. దేవుని స్తోత్రం. అంటే బీపీ ఉండాలి, లేకపోతే షుగర్ ఉండాలి. టయానికి పెట్టకపోతే, టయానికి ఆహారం పెట్టకపోతే నీరసం కాదు, ఎదురు కొట్టేస్తారు కూడా. అమ్మ ఏనండి జాగ్రత్త, కొట్టేస్తారు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ దైవజనుడైన ఏలియాకి
దేవదూతలతో పంపించాడు యేసయ్య ఆహారం, ఒకసారి ఏమో కాకులతో పంపించాడు, ఒకసారి ఏమో నాయనా సారిపత అనే ఊర్లోకి వెళ్ళంగానే, అక్కడ నువ్వు వెళ్ళంగానే ఒక ఆమె పొలం వెళ్తూ ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళంగానే ఇదిగో నేను పంపించానని చెప్పు, 3.5 సంవత్సరాలు నేను పోషిస్తుందని చెప్పి అక్కడికి వెళ్తే 3.5 సంవత్సరాలు ఒక విధవరాలు ఆ సేవకుని పోషించింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే ఏలియా ఆ యొక్క ఎలా ఉన్నాడంటే శక్తిహీనుడిగా ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు. కానీ దేవుడు బలపరిచాడా వదిలిపెట్టేశాడా? నేనేం చేస్తాను, ఇక్కడ వెళ్ళి అక్కడ అడవిలో దాక్కున్నాడు. షిడ్యూల్ అయితే దాన్ని పంపిద్దిన ఎవరితో అన్న, అడవిలో కారు వెళ్ళొద్దా, అడవిలోకి బండి వెళ్ళొద్దా, కానీ అడవిలోకి దేవదూత వెళ్ళద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అమలాపురాన ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, పాస్టర్ గారు. అమ్మాయి ఏనండి, సుమారుగా నాకు తెలిసి ఆయనకు 70 సంఘాలు ఉంటాయి. నాకు తెలిసి ఎన్ని సంఘాలు? రోజుకి ఒకప్పుడు ఆయన 8 సార్లు తినేవాడు అంట. ఆయన తెల్లారుజామున, పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంకాలం, నైటు తింటాం, ఇంకా లోకానుసారంగా జీవించడం. ఇదే ఆయన పని. ఫుల్గా తింటాం, లోకంలో జీవించడం. ఇలా ఉండేది పరిస్థితి. అట్లాంటిది ప్రభు ఆయన్ని మార్చిన తర్వాత కడుపు కట్టేసుకుని సంపూర్ణంగా దేవుడి కోసం దేవుడి సేవ చేయటం మొదలెట్టాడు. ఆయన సేవ చేస్తా అసలు ఆహారం కూడా మానేసి చాలా కఠినంగా అలా సేవ చేస్తా ఏదో తక్కువగా తినుకుంటా, ఎక్కువ పరిచర్య చేస్తా, తక్కువ తింటా. అలాగ ఆయన సేవకు వచ్చిన స్టార్టింగ్లో ఒక మహాతల్లి ఉందంట అమలాపురం. ఆమె ఎట్లాంటి మహాతల్లి అంటే ఎంగిలి చేతితో కాకిని కొడదంట. దేనికి? అమ్మా పిసిని కొట్టోళ్ళు అంటారు వాళ్ళని. నా చేతికున్న మెతుకులు రాలిపోయి ఆ కాకి బతికేస్తుందేమో, కాకి కడుపు నిండా పిసిని కొట్టోళ్ళు ఉంటారు అక్కడక్కడ. తెలుసా మీకు పిసిని కొట్టోళ్ళు? అట్లాంటి పిసిని కొట్టి తల్లి ఈ పాస్టర్ గారు అమలాపురం ప్రాంతానికి సేవకి వెళ్తే ఆయన వెళ్ళంగానే దగ్గరగా 1.5 సంవత్సరం పోషించిందండి పాస్టర్ గారిని. దేవుని స్తోత్రం. ఆ ఇంట్లో మాంసం కూర ఉంటే ముందు మాంసం కూర వచ్చిన గిన్నెలు వేసి పాస్టర్ గారు తెచ్చేసేదండి. మనం తెస్తామా? ఏమో మనకే చాలదు, ఇంకెదరోళ్ళకి ఏమి ఇస్తాం? వాళ్ళ ఇంట్లో ఏదైనా పరమాన్నం ఏదైనా సేవ చేసుకుంటే ముందు పాస్టర్ గారు వాళ్ళు కుటుంబానికి తెచ్చేసారు. ఏది ఉండినా సరే పాస్టర్ గారు వాళ్ళకి తేవటం, వాళ్ళకి ఇంట్లో అయ్యే ఖర్చులు ప్రతిదీ కూడా 1.5 సంవత్సరం పోషించిందంట ఆయన. దేవుని స్తోత్రం. ఆయన కుటుంబాన్ని 1.5 సంవత్సరం పోషించిందంట ఈ తల్లి. ఎవరు? ఏ తల్లి? పిసినిగొట్టి తల్లి. ఎవరమ్మా చెప్పింది? ఈ పిసినిగొట్టి తల్లి 1.5 సంవత్సరం పోషించిందంట. ఈ పాస్టర్ గారి సేవ ఎప్పుడైతే బలంగా కట్టబడిందో ఇంకప్పటి నుంచి ఆ కాకి కనపడలేదంటే. దేవుడు అందుకే అక్కడ నిలబెట్టాడు అని. అమ్మా నువ్వు కాకివి, నువ్వు వెళ్ళి నా సేవకుడైన ఇదిగో యోహాను వస్తున్నాడు, ఇదిగో ఆయన నువ్వు పోషించాలి, అక్కడ సేవ కట్టబడేదాకా నువ్వు అక్కడ ఉండని ఆ కాకి చేతికి అప్పగిచ్చాడు ఈ సేవకుని. దేవుని స్తోత్రం. అసలు అంత పిసిరు కొట్టావిడ చాలా బాగా ఈ సేవకుని కుటుంబాన్ని ఏది తక్కువ కాకుండా 1.5 సంవత్సరం చూసుకుందండి. దేవుని స్తోత్రం. సేవ కట్టబడిన తర్వాత సంఘం ఉంటారుగా సపోర్ట్గా, ఇంకా ఆమె కనపడలేదు అంతే. దేవుడు అలా చేశాడండి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే మన దేవుడు బలహీనులకు బలాభివృద్ధినిచ్చే దేవుడు. ఆమేనండి. శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడు. అవసరమైతే ఆయనే తల్లి అవుతాడు, అవసరమైతే ఆయనే తండ్రి అవుతాడు. ఇవాళ మదర్స్ డే అంట కదా, అంటే తల్లి దినోత్సవమా లేకపోతే ఏమంటారు? తల్లి దినోత్సవం. ఇలాంటి రోజులు వచ్చేసినాయి ఇప్పుడు. తల్లి రోజు, తండ్రి రోజు పండగలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆయన అవసరమైతే తల్లిలాగా మనల్ని పోషిస్తాడు, తండ్రిలాగా పోషిస్తాడు ఆయన. ఆమేనానండి. దేవుని స్తోత్రం. ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు, ఒకని తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు, దీనుడనైనా బలహీనుడనైనా బలహీనుడనైనా గురువినైనా బలహీనుడనైనా బలహీనుడనైనా గురువినైనా ఒకరి తల్లి ఆదరించునట్లు నన్ను ఆదరించిన నా దేవుడు. దేవుడు ఆదరిస్తాడు, పోషిస్తాడు కూడా. ఆమేనానండి. పిలిచిన దేవుడు పోషిస్తాడు. ఆమేనానండి. పిలిచింది ఎవరు? ఆయనే పిలిచాడు కాబట్టి ఆయనే పోషిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన దేవుడు ఎవరంటే
బలహీనతల్లో బలపరిచే దేవుడు ఆయన. ఆమేనా? చాలా మందికి బలపరచడం రాదు కానీ బలహీనపరచడం వచ్చు. ఎవరన్నా మీకు ఎప్పుడన్నా ఇంకా నువ్వు దేనికి పనికిరావు, నాకు తెలిసి నువ్వు అడిగితింటావు, నాకు తెలిసి నువ్వు అయిపోతావు, నువ్వు ఇంకా ఉడికిపోతావు, నువ్వు ఇంకా ఆన్లైన్లో అడిగితింటావు, పనికి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు అక్కడక్కడ. ఎందుకు అడుగుతుంటారు? దేవుడిని కలిగినోడు అడుక్కుంటాడు ఎక్కడన్నా. సింహం పిల్లలకైనా కొద్దు ఉంటుంది కానీ ఏసై పిల్లలకి ఏ కొద్దు ఉండదు అన్నాడు ఆయన. ఆమేనానండి? ఆయన పిల్లలకి ఏ కొదువ ఉండదు. ఆమేనానండి? మనం ప్రభువుని ఆశ్రయించాం కాబట్టి మనకి ఏ కొదువ ఉండదు. మన కొదువులన్నీ దేవుడు తీరుతాడు. ఆమేనానండి? కొంతమంది వాళ్ళ బలహీన పరుపుతారు, కొంతమంది ఏమవుతారంటే వాళ్ళే బలహీన పరిచేసుకుంటారు. ఇక నా పని అయిపోయింది అయ్యా, ఇక నా పని అయిపోయింది, దేవుడు కూడా నన్ను వదిలిపెట్టేశాడయ్యా, దేవుడు కూడా నన్ను పట్టించుకుంటూ తింటానో ఉంటావు, కడుపు నిండా దేవుడిచ్చి తింటానో ఉంటావు, దొబ్బు తినేస్తావు అన్ని, మళ్ళీ పైగా దేవుడు పట్టించుకుంటలేదు అంటావు. దేవుడి స్తోత్రం. దేవుడు నాకు ఇవ్వట్లేదయ్యా, దేవుడు నన్ను చూడట్లేదయ్యా, దేవుడు నాకు అద్భుతం చేయట్లేదు. అద్భుతం చేయకపోతే నువ్వు ఉంటావు ఇక్కడ. అది శుభ్రంగా ఆయన పెట్టేదంటే తినేస్తుంటావు, సగ్గా ఏది పెడితే అది హాయిగా తింటావు. కొంచెం కూడా కృతజ్ఞత ఉండదు కొంతమందికి. ప్రభా ఇదిగోనైనా నాకు ఈ ఆహారం ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రంనైనా అనే మాట ఉండదు. ఇంకా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇంకా అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఎప్పుడు కూడా దేవుడి మీద నొచ్చుకునే వాళ్ళు చాలా ప్రమాదం. ఎవ్రీథింగ్ మై జీసస్ అంటాను నేనైతే. దేవుని స్తోత్రం. సమస్తము నాకేసే, సమస్తము నాకేసే. ఆమేనానండి? నా బంధువులు కాదు, నా రక్త సంబంధులు కాదు, నా స్నేహితులు కాదు, ఎవరు కాదు, నా బలం నా దేవుడే, నా బలం. దేవుని స్తోత్రం. నన్ను బలపరిచేది దేవుడే. ఆమేనానండి? ఎందుకంటే నిన్ను బలపరిచేవాడును నేనంటున్నాడు అని యెషయా 41 దేవుని స్తోత్రం. దేవుడు బలపరుస్తాడు, మనుషులైతే బలహీనపరుస్తాడు. మనుషులు ఏం చేస్తారు చెప్పను? ఆమా ఎట్లాంటిదంటే ఆమె దేనికి పని చేయదు అక్క, తినటానికే. దేనికి? ఆడు దేనికి పని చేయడు, తినటానికే అంటారు. ఒక్కడే కేజీ మాంసం తింటాడు అని అంటారు. కేజీ మాంసం తిన్నవాడు అవసరం అయితే ఆ కేజీ మాంసం తగ్గట్టుగా పని చేస్తాడు. నువ్వు చేస్తావా? తినేవాడిని తింటాడని అనకూడదు. తిన్నే దేవుడు ఇచ్చాడు కాబట్టి తింటున్నాడు, అరేయించుకుంటున్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం. అమ్మో ఇంత తింటాడు అనకూడదు. ఒక ఆయన పాస్టర్ గారు అన్నాడు, ఒక ఆయన ఎక్కడికైనా వెళ్తానంటే ఫోన్ చేస్తానంటే ఆయన అర్ధాకలతో వచ్చేస్తాడంట పాస్టర్ గారు. ఆయన ఏంటయ్య గారు దేనికిందంటే నీకు తెలియదు బాబు, వాళ్ళ ముందు ఆహారం పెడతారు కానీ తిన్నాక అమ్మో ఇంత తింటాడా, ఇంత తింటాడు అని అనుకుంటారంటే తర్వాత అలా అనుకుంటారంటే వాళ్ళు. అలాంటి వాడు కూడా ఉంటారా అమ్మ? అలాంటి వాడు కూడా ఎంత తింటే ఏమో, ఇది తింటే అరిగిపోతుందిగా. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? నువ్వు బలపరచాలి కానీ బలహీన మాటలు నువ్వు తినటానికేం రా, నువ్వు దేనికి పని చేయవురేక, నువ్వు తినటానికేనా దేనికి పని చేయవే అనకూడదు. నువ్వు పనికిమాలినాడువే, నువ్వు పనికిమాలినాడు రా అన్నావు అనుకో, ఆడు రేపు పొద్దున కింగ్ మేకర్ అయిపోతాడు, కింగ్ అయిపోతాడు. ఎవరినైతే మనం పనికిమాలి అంటే మనం దేవుడు పనికొచ్చే వాళ్ళగా చేస్తాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు మంచి పరిస్థితిలో తీసుకెళ్ళిపోతాడు వాళ్ళని. దేవుని స్తోత్రం. ఈ లోకంలో మనం మనుషుల దగ్గర నిరాకరించబడ్డాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని నిరాకరించబడిన రాయి మూలకి తలరాయి అయిపోద్దని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అర్థమైంది? అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఒక ఆవిడ కొట్టు ఆంధ్ర గారు, ఒక ఆవిడ, ఒక తల్లి, వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి ఇప్పటికీ ఉంది. ఆవిడ అంటే బాబు పలానా వాళ్ళు అసలు వాళ్ళు దేనికి పనికిరారు అని అనుకున్నా నేను, కానీ వాళ్ళు మంచి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు బాబు అందామ. వాళ్ళు ఒకప్పుడు ఫస్ట్లో సంచితో ఇడ్లీ తెచ్చుకునేవాళ్ళు, ఇడ్లీ అమ్ముకునేవాళ్ళు. అర్థం కాలా? సమాజకయ్యా ఇడ్లీ అమ్ముకుంటారు. తర్వాత చిన్న సోడా మిషన్ కొనుక్కుని అలా సోడాలు వేసుకునేవాళ్ళు. తర్వాత ఆడితో పాటు 4 టీ పొడి దండలు, 4 ఆ సర్ఫ్ ప్యాకెట్లు దండలు, 4 సబ్బులు అయ్యేది వేసుకుని అలా అమ్ముకుంటా. అది చిన్న కొట్టు అయ్యింది, చిన్న కొట్టు బడ్డీ కొట్టేది, బడ్డీ కొట్టు ఇంకో కొట్టేది. ఇప్పుడు ఈరోజు పెద్ద కొట్టు. పనికి మాలిన వాడు అని నువ్వు అనుకున్నావు అనుకో, ఎవరికన్నా ఆడు గొప్పడైపోతాడు. దేవుని స్తోత్రం. వాస్తవం జరిగేది ఎక్కడైనా సరే, దేవుళ్ళలోనే అని కాదు, మనుషుల్లో కూడా, లోకంలో కూడా నేను చెప్తున్నాను. నువ్వెవరిని కూడా పనికి మాలిన వ్యక్తిగా నువ్వు చూడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. నేను కాబట్టి పనికొచ్చేదాన్ని, నేను కాబట్టి పనికొచ్చేవాడిని, అదెందుకు పనికిరాదు, ఆడెందుకు పనికిరాడు అని నువ్వు అనుకోకూడదు. కొంతమంది అస్సలు ఏమాత్రం ఎదటి వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచన ఉండదు, వెళ్ళి డైరెక్ట్గానే నేనేస్తారు. పక్కనండం కూడా కాదు, డైరెక్ట్గానే ఏమొద్దరిచ్చావు,
ఏం వదిలిచ్చావు నువ్వు? ఏం చేసి పెట్టావు నువ్వు? నేను చేసుకోబట్టి అలా తగలాడింది నా బతుకు అంటారు చాలామంది. పెళ్ళిళ్ళాక అక్కడక్కడ జనం ఏడుతుంటే నువ్వేమో తిండి ఎక్కువై పెళ్ళి ఎక్కువై నీ చేసుకున్నాక నాకు ఇలా అయింది, నువ్వేం ఉద్ధరించావు, ఏం చేసావు అలా అనకూడదు. అట్లా మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరిని ఏమంటలే, ఎవరో నాకు ఏం చెప్పలేదు బాబు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మరి మీరు మొహమొఖాలు చూసుకోండి, నాకు డౌట్ వస్తుంది. మనం అనకూడదు ఎవరిని, తెలుసా నీకు? ఆఖరిగా ఒక సందర్భం చెప్పి నేను ముగిస్తా. చెప్పనా వద్దా? 2 తిమోతి 4వ అధ్యాయం 17వ వచనం చదవని చెప్పుకుందాం తర్వాత. 2 తిమోతి 4వ అధ్యాయం 17వ వచనం. అది కాదమ్మా, 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పూర్వము దోషకుడను, పౌలు గారు ఏమంటున్నారంటే అమ్మాయినండి, పూర్వం నేను దోషకుడను అంటున్నాడు. దోషకుడు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? పూర్తి మాటలు తిట్టేవాడిని అంటున్నాడు. మనం అంటామా? అస్సలు మనం ఒప్పుకుంటాం అసలు? పూర్వం నేను దోషకుడను, రెండోది హింసకుడను, అనేక మందికి హాని చేశాను అంటున్నాడు. హానికరమైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందమ్మా? పూర్వం నేను హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణైన నన్ను బలపరిచి తన పరిచర్యకి పిలుచుకున్నాడు ఆయన. నేను మంచోడిని పిలవలేదు ఆయన, నేను చెడ్డవాడినే, కానీ నన్ను ఇతడు నమ్మకస్తుడు అని ఆయన కోరుకున్నాడు అంట పౌలు గారిని. దేవుని స్తోత్రం. పోషుడైన పౌలు గారు నమ్మకస్తుడు అని దేవుడు కోరుకున్నాడు అంట. దేవుని స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? మనమైతే ఏమంటాం? నేను కాబట్టి దేవుడు పిలిచాడు అనుకుంటాం. నేను కాబట్టి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం అక్కడే ఉంటాం, ఇంకొకటి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే ఎప్పుడు కూడా పై విధానంతో మనం వెళ్ళకూడదు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అమ్మ అర్థమవుతుందా? ఎవరిలో ఏముందో తెలీదు. ఇవాళ పనికిమాలిన వ్యక్తి రేపొద్దున బలమైన వ్యక్తి అవ్వచ్చు. దేవుడు ఎవరి భవిష్యత్తు ఎలా ఉంచాడో తెలీదు. ఇవాళ సామాన్యమైన వ్యక్తి రేపొద్దున అవసరమైతే ఏ రాజకీయంలోకి వెళ్ళొచ్చు. లేకపోతే ఎవరన్నా పిలుచుకుని నిన్ను రాజకీయంగా నేను నిలబెడుతున్నాను, నేను ఉంటాను, నీ అమ్మాయిలు ఎంత ఖర్చు అయితే అంత నీకెందుకు నువ్వు నిలబడని చెప్పి నిలబెట్టారని ఏంటి పరిస్థితి? అర్థమవుతుందా? దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా మార్చేస్తారో తెలీదు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. అందుకే మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం ఎదటి వారిని బలపరచకపోయినా పర్లేదు, కానీ బలహీనపరచకూడదు. గుర్తుంచుకోండి. బలహీనమైన మాటలు మన మాట రాకూడదు. గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? బలహీనమైన మాటలు ఎంత కాడికైనా తీసుకెళ్తాయి మనిషిని, ప్రాణం కూడా పోయే పరిస్థితిని తీసుకురావచ్చు. అర్థమవుతుందా? వస్తే ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు తిడతాం, అది వేరు, అది కాదు నేను అనేది. ఉద్దేశపూర్వకంగా వెళ్ళి మనం ఎదటి వాళ్ళని బలహీనపరచకూడదు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. మనం ఎలా ఉండాలంటే, మన దేవుడు ఎందుకు మనల్ని బలపరుస్తాడు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి, ముగించేసుకుందాం. మన దేవుడు ఎందుకు మనల్ని బలపరుస్తాడమ్మా? మన ప్రభు ఎందుకు మనల్ని బలపరుస్తున్నాడు అమ్మా? వినపడతలా? నో, ఆయన బిడ్డలు కాకపోయినా బలపరుస్తాడు. ఆయన ఏడో చెప్పనా? ఆయన ఒక పవర్, బలవంతుడైన దేవుడు. ఆయన పవర్ రిలీజ్ చేస్తాడు. ఆయన బలవంతుడు కాబట్టి బలపరుస్తాడు. ఆయన బలహీనుడు అనుకో, మనం కూడా నాకే లేదు నీకు ఎక్కడ తెచ్చిన అంటాడు. ఆయన బలవంతుడు కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. Thank you.
వాళ్ళు ఎవరిని లెక్క చేయరు. నీ లెక్క ఏముంది, బోడి లెక్క. నేను తలుచుకుంటే నీలాంటి వాళ్ళు 100 మందిని నిలబెట్టుకోగలుగుతాను అంటారు. మనం వింటాం అప్పుడప్పుడు, నీలాంటి వాళ్ళు 100 మందిని నిలబెట్టుకుంటాం అంటారు. డబ్బు గర్వం వాళ్ళని అలా ఏడిపిస్తుంటుంది. వాళ్ళు కూర్చో సరిగా అడ్డు. డబ్బు గర్వం వాళ్ళనే అలా ఏడిపిస్తుంటుంది వాళ్ళని. దేవుని స్తోత్రం. కానీ ఏ వ్యక్తిలో ఏముందో తెలియదు కాబట్టి అందుకే అంటుంటాను నేను, ఒకవేళ ఏ వ్యక్తినైతే మనం నిరాకరిస్తున్నామో ఆ వ్యక్తి ఒకవేళ దేవుడు కృప, దేవుడి కనుదృష్టి, అపోస్తుడైన పౌలు గారు అయ్యా నాకు ఈ బలహీనత ఉందయ్యా, శక్తి అయ్యా బలహీనత ఉందన్నప్పుడు నా శక్తి పరిపూర్ణమవుతుంది అన్నట్టుగా, నా కృప పొందడానికి అన్నట్టుగా దేవుడు ఏ వ్యక్తి మీదైనా దేవుని కృప, దేవుని కనికరం ఉంచాడు అనుకోండి, ఈ బేదోడే అమ్మా బేదోడే పెద్దోడు అవ్వచ్చు. అర్థమవుతుందా? పెద్దోడు కొడితే పెద్దోడిని దేవుడు కొడతాడు. అర్థమవుతుందా? అందుకే మనం ఎలా ఉండాలంటే, ఎవరిని తప్పు అంచినా మనం ఎంత ఉన్నా సరే ఎలా ఉండాలంటే జాగ్రత్తగా, ఓకే సమృద్ధిగా ఉండి తప్పులేదు, కానీ ఎవరిని కూడా ఇదిగో నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు కూలి పని చేసుకుని బతుకుతున్నావు, నువ్వు బోలు అంట్లు తోకుని బతుకుతున్నావు, నువ్వు ఇల్లు ఉడుచుకుంటా బతుకుతున్నావు, తప్పేముంది? అది తప్ప ఏంటి? అది చెప్పరండి మీరు, మీరు తప్ప అది. నేనైతే బోళ్ళు వ్యాపారాలు ఉన్నాయి, బోళ్ళు పొలం ఉంది, బోళ్ళు చేసుకున్నాను, నువ్వు చూడు ఏమో ఎలా ఉందో అని అనకూడదు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందమ్మా? కష్టపడికి చేసేది ఏది తప్పు కాదు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఎవరిని తృణీకరించకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరిని కూడా బలహీనపరచకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఆఖరికి ఒక సందర్భం చెప్తేనండి, ఒక 30 సంవత్సరాల క్రితం ఒక అతనికి పెళ్లి సంబంధం వచ్చిందంట. జాగ్రత్తగా, పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఏమేం చూస్తారు? వాళ్ళు అందం చూస్తారు, క్యాషు కలరు, క్యాష్ ఈ 3 కూడా చూసుకుంటారు. అంటే వాళ్ళ బంధువులా కాదా, మన కలర్ తగ్గట్టుగా ఉన్నారా లేదా, మన కలర్కి సరిపోతారా లేదా, మన క్యాష్కి సరిపోతారా లేదా. మొత్తానికి పెళ్లి సంబంధం వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారంట, వాళ్ళకి ఏముందని, వాళ్ళకి ఏముంది ఇస్తాకే, వాళ్ళకి ఏమీ లేదు, నాకు తను సరిపోరాలో అన్నారంట. ముందు వాళ్ళు ఆడపిల్లలు తరుపున్నారు, ఆడపిల్ల తల్లి. అమ్మ అర్థమైందా? అసలు మాకు ఏమాత్రం సరిపోరాలో అన్నారు. మొత్తానికి అడిదిరిగి తెగిన బాలు పట్టంలాగా చివరికి మళ్ళీ ఏ సంబంధం వద్దనుకున్నారో ఆ సంబంధం దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ పెళ్లి కొడుకు తండ్రి ఈయనేమన్నాడంట, మరి మీరు ఎందుకు వచ్చారు, మొన్న వచ్చి వెళ్ళిపోయారుగా అని అంటే, సర్లే బాబు ఏదో తప్పైంది అలా అన్నాం, సర్లే ఈ సంబంధం ఖాయం చేసుకున్నాను. ఏమీ లేని ఆ వ్యక్తిని, ఆ పేద కుర్రుడిని ఈ వ్యక్తులు వివాహం చేసుకోవడం జరిగింది ఆ పిల్లనిచ్చి. తర్వాత ఇంచుమించుగా 30 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ రోజున ఆ పేద వ్యక్తి ఈ రోజున కోటీశ్వరుడు అయ్యాడు. దేవుని స్తోత్రం. అంటే ఎవరి భవిష్యత్తు దేవుడు ఎవరిని ఎలా చేస్తాడో తెలీదు. అమ్మ అర్థమవుతుందా? ఎవరిని మనం తక్కువ చేయకూడదు. యేసయ్య ప్రేమ మనలో ఉండాలి. ఆమేనండి. ఒకసారి ఒక సహోదరి, ఒక పేద పిల్ల పాపం, ఆమె చాలాసార్లు ఫోన్ చేస్తుంటే ప్రార్థన చేయించుకుంటాక నేనేమో అడవిడి ఉండి ఫోన్ తీట్లా. ఒకసారి అది జరిగిన ఒక కాసేపటికి అమెరికా నుంచి ఒక ఆయన ప్రార్థన చేయించుకుంటా ఫోన్ చేశాడు. వెంటనే ఫోన్ చేశాను, సార్ చెప్పండి సార్ అన్న. అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడంటే లోపల నుంచి, రే దొంగ, పేదోళ్ళు ఫోన్ చేస్తే 4 సార్లు చేశారు, తీవా నువ్వు ఎత్తలేదు. ధనవంతులు ఎక్కడో అగ్రదేశంలో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి చెప్పండి సార్ అంటున్నావు. అరే అది కరెక్ట్ కాదురా. వాళ్ళు నా పిల్లలే, ఏళ్ళు నా పిల్లలేరా. నువ్వు అందరికీ సమానంగా ప్రార్థన చేస్తే అందరికీ ప్రార్థన చేయాలి, లేకపోతే మారేరా బాబు అన్నట్టుగా దేవుడు అర్థం చేస్తుంది. వెంటనే ప్రభా నన్ను క్షమించిన ఆయన అని ఈ పేద వ్యక్తికి ఫోన్ మిస్డ్ కాల్ ఉంటే వెంటనే ఫోన్ చేసి, అమ్మ చెప్పమ్మా ఎందుకు ఫోన్ చేశారమ్మా అన్నాను. దేవుని స్తోత్రం. రాత్రి కూడా ఒక సందర్భంలో ఆ పేద పిల్ల ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని, అయ్యారు ప్రార్థన చేయండి అంటే ఫోన్లో ప్రార్థన చేస్తుంటే ఆమె ఇంచుమించుగా, అయ్యా నా హృదయంలో ఏ బాధ ఉందో అది పరిశుద్ధాత్మ దేవుడు మీ చేత పలికించాడయ్యా, నేను మీకు ఏం చెప్పలేదు, నిజంగా దేవుడు మీకు చాలా అద్భుతంగా మీకు ఈ కృప ఇచ్చాడయ్యా దేవుడు అని అంటుంది. మళ్ళీ ఏమంటుందంటే, అయ్యగారు మీరు పరిచయం అయ్యి నాలైంది, మీకు ఎప్పుడు నేను 1 రూపాయి కూడా కానికి ఇవ్వలేదు, నేను పేద వ్యక్తిని ఇవ్వలేకపోయాను,
అయినా సరే నాకు సమయం కేటాయించి నేను ఫోన్ చేసినప్పుడు నా కోసం ప్రార్థన చేస్తున్నారయ్యా అని అంటుంది ఆ పిల్ల, ఆ వ్యక్తి. ఎందుకంటుంది? ఆల్రెడీ దెబ్బ ముందు కొట్టాడు కదా, ఇక్కడ కొట్టాడా? ఎవరు కొట్టింది? కొట్టాడుగా, దెబ్బ గుర్తుంది కాబట్టి. అందుకే ఇలా తెలియదుగా, అయ్యా మీరు సమానంగా మీరు ఎంతైనా ఓపికగా ప్రార్థన చేస్తున్నారయ్యా అంటే, ఓపికగా చేయక ఎలా చేస్తావు? ఆయన ఇచ్చాక కోడింగు. అందరినీ సమానంగా చూడరా బాబు, నువ్వు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా అందరూ నా పిల్లలే, అందరినీ కూడా ఎవరు ప్రార్థన కోరితే వాళ్ళకి ప్రార్థన చేయి అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆమేనండి. యేసయ్య ధనవంతుల్ని ప్రేమిస్తాడు. యేసయ్య పెంటల మీద తిరిగి పేదవాళ్ళని కూడా ప్రేమిస్తాడు. యేసయ్య క్రైస్తవుల్ని ప్రేమిస్తాడు. యేసయ్య హిందువుల్ని ప్రేమిస్తాడు. యేసయ్య ముస్లిమ్స్ ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమిస్తాడు. ఆమేనండి. అదే యేసయ్య ప్రేమ. జీసస్ లవ్స్ యు. దేవుని స్తోత్రం. ఆయన బలపరిచే దేవుడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే బలపరిచే వాళ్ళుగా ఉండాలి. అలా ఉంటే దేవుడు మనల్ని ఇంకా దీవిస్తాడు. పెంట కుప్పల మీద నుంచి బేదలను పైకెత్తేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అయ్యా నా బలహీనతలన్నింటినీ నాయన అయ్యా బలంగా మార్చే దేవుడు నేను. అప్పుడు నా బలహీనతలన్నింటినీ బలంగా మారుస్తున్నాను. ఇదిగో అపోస్తుడైన పౌలు గారు వ్యాధితో ఉన్నప్పుడు, జబ్బుతో ఉన్నప్పుడు, ఆత్మీయంగా బలహీనమైనప్పుడు, శారీరకంగా బలహీనమైనప్పుడు దేవుడు అంటున్నాడు, పౌలా నా కృప నీకు చాలును అంటున్నాడు. ఇదిగో ముమ్మారు ప్రార్థన చేశాడంట ఆయన. అయ్యా నేను బలహీనున్నయ్యా అని ప్రార్థన చేశాడంట. నీవు నీ బలహీనతను ఒప్పుకుంటున్నావా? దైవజనుడైన ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా పితరుల కంటే నేను గొప్పవాణి కాదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నీవు ఎలా ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధిలో? ప్రభా సహాయం చేయలేను. అయ్యా నా బలహీనతల నుంచి నన్ను విడిపించు నాయన. అయ్యా నా బంధకాల నుంచి నన్ను విడిపించు నాయన. అయ్యా నేను ఆత్మీయంగాను శారీరకంగాను బలహీనమై ఉన్నాను ప్రభా. అయ్యా నా బలహీనతల్ని బలంగా మార్చు నాయన. ఇదిగో దైవజనుడైన ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై ఇదిగో గాఢ నిద్రపోతుంటే దేవుడు, తల్లి లేదు అక్కడ, తండ్రి లేడు, బంధువులు లేరు, ఎవరు లేరు. ప్రభు అయిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, తల్లి అయిన దేవుడు దేవదూతతో ఆహారం పంపించాడు. ఎంత మంచి దేవుడో చూడండి. ఇదిగో బలహీనులకు బలాభివృద్ధినిచ్చేవాడు మన ప్రభు అయిన యేసయ్య. ఇదిగో శక్తిహీనులకు శక్తినిచ్చేవాడు మన దేవుడు. ఇదిగో నీ కన్నీటిని నాట్యంగా మార్చేవాడు నా యేసయ్య. ప్రభువానికి వందనాలయ్య, ప్రభువానికి స్తోత్రాలయ్య. ప్రభా నాకు సహాయం చేయను ఆయన. ప్రభా నన్ను బలపరచును ఆయన. ప్రభా నన్ను దర్శించును ఆయన. అయ్యా నేను ఎవరిని బలహీనపరచడానికి వీల్లేదు. అయ్యా నీ బిడ్డగా జీవించే భాగ్యం నాకు దయచేయి. అయ్యా ఏమున్నప్పటికీ ఏమి లేనప్పటికీ అయ్యా నీ కుమార్తెగా నీ కుమారుడిగా నేను ఉండాలి. అయ్యా నీకు ఇష్టరాలుగా నీకు ఇష్టడిగా నేను ఉండాలి అయ్యా అని ప్రార్థన చేసుకోండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పెంట కుప్పల మీద నుంచి నా యేసయ్య బేదల్లో పైకెత్తేవాడు ఆయన. ఇదిగో పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తేవాడు ఆయనే. దేవుని సంకులో ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా, గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా. నా యేసయ్యానికి వందనాలయ్యా అని ప్రార్థన చేసుకోండి. నా యేసయ్య నిన్ను బలపరిచే దేవుడు. నా యేసయ్య నీకు బలాభివృద్ధినిచ్చే దేవుడు. నా యేసయ్య ఇదిగో నీకు సహాయం చేసేవాడు ఆయన. ఇదిగో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి వందనాలయ్యా. ఇదిగో ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయిద్దని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు ఎవరినైనా తృణీకరిస్తే, నీవు ఎవరినైనా పనికిమాలిన వ్యక్తిగా ఎంచుకుంటే ఇదిగో ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు ఆ వ్యక్తిని బలమైన వ్యక్తిగా మారుస్తాడు. ఇదిగో నీవు ఎవరిని కూడా పనికిమాలిన వారిగా చూడవద్దు. ఇదిగో ఎవరిని కూడా బలహీనులుగా చూడవద్దు. ఎవరిని కూడా భక్తిహీనులుగా చూడవద్దు. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. మన దేవుడు హృదయాంతరంగాలు ఎరిగినవాడు. మన ప్రభు హృదయాంతరంగాలు ఎరిగినవాడు. మన ప్రభు అంతరంగాన్ని చూసేవాడు. మన ప్రభు సహాయం చేయగలిగిన వాడు ఆయన. ఇదిగో అరణ్యంలో ఎవ్వరో లేకపోయినా దేవదూతని పంపించిన వాడు ఆయన. ఇదిగో ఆయన సహాయం చేసేవాడు ఆయన. ఆయన బలపరిచే దేవుడు ఆయన. ప్రభానికి వందనాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. నో తెరవండి, అందరూ నో తెరవండి. ప్రభా సహాయం చేయండి. ప్రభా నన్ను బలపరచు. యేసయ్యా నన్ను బలపరచండి నాయన. యేసయ్యా నన్ను దాటి వెళ్ళిపోవద్దయ్యా. అయ్యా నన్ను బలపరచు నాయన. అయ్యా ఇదిగోనైనా ఎవ్రీథింగ్ మై జీసస్. యేసయ్యా నాకు సమస్తమును నీవే నాయన అని ప్రార్థన చేసుకున్నాను.